ప్రజలకు సంతోషం ఇచ్చే సువార్త ఇది. ప్రజలకు మేలు కలిగించే సువార్త, ప్రజలకు ఆనందాన్ని కలిగే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో కేవలం కొన్ని దృశ్యాలు మాత్రమే కాదు. ఈ దృశ్యాల వెనక ఒక భారమైన హృదయం ఉంది, ఒక ప్రార్థన ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రేమను ఇంకా వినని ప్రతి వ్యక్తికి తెలియజేయడమే. మేము గ్రామాలు తిరుగుతున్నాము, కొండ ప్రాంతాలకు వెళ్తున్నాము, చిన్న చిన్న వీధుల్లో నడుస్తున్నాము, ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలుస్తున్నాము. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను అందరికీ తెలియజేయడమే మా బాధ్యతగా భావిస్తున్నాము. కొంతమంది మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తారు, కొంతమంది ఆసక్తిగా వింటారు, మరికొందరు ప్రశ్నలు అడుగుతారు, ఇంకొందరు పట్టించుకోరు. కానీ మా హృదయంలో ఒక్క మాట మాత్రమే ఉంటుంది, ప్రభువా, ఈ గ్రామంలో ఒక్క ఆత్మ అయినా నిన్ను తెలుసుకోవాలి అని. ప్రియమైన వారలారా, ఈరోజు ప్రపంచం చాలా అభివృద్ధి చెందింది, కానీ మనిషి హృదయం మాత్రం ఖాళీగా ఉంది. ధనం ఉంది, ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, కానీ నిజమైన సమాధానం చాలామందికి లేదు. ఎందుకంటే మనిషి హృదయాన్ని నింపగలిగేది ఈ లోకంలోని వస్తువులు కావు. ఆ స్థానాన్ని నింపగలిగేది దేవుడు మాత్రమే. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమ కారణంగానే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపించారు. యేసయ్య ఈ భూమిపై ప్రేమతో జీవించారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇచ్చారు, రోగులను స్వస్థపరిచారు, కన్నీళ్లు కార్చిన వారిని ఓదార్చారు, పాపులను తృణీకరించలేదు, వారిని ప్రేమించారు, వారికి కొత్త జీవితాన్ని కూడా ఇచ్చారు. చివరికి మన పాపాల కొరకు శిలువపై తన ప్రాణాన్నే అర్పించారు. ఆయన రక్తం కారింది మన పాపాలు క్షమించబడాలని. ఆయన బాధపడ్డాడు మనం స్వస్థత పొందాలని. ఆయన మరణించాడు మనం నిత్య జీవం పొందాలని. కానీ కథ అక్కడితో ముగియలేదు. 3వ రోజు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఈరోజు కూడా జీవించి ఉన్న ప్రభువుగా ప్రతి మనిషిని తన దగ్గరికి పిలుస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? బహుశా మీరు కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు, అప్పుల భారంతో నిద్ర పట్టకపోవచ్చు, అనారోగ్యంతో పోరాడుతూ ఉండవచ్చు, మనుషుల చేత తిరస్కరించబడి ఉండవచ్చు, మీ హృదయంలో ఎవరికీ చెప్పలేని బాధ ఉండవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, యేసయ్యకి మీ పరిస్థితి ఏమిటో తెలుసు. మీరు కార్చిన ప్రతి కన్నీటిని ఆయన చూస్తాడు. మీరు చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మనుషులు మిమ్మల్ని వదిలిపెట్టవచ్చు, కానీ యేసయ్య ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టడు. మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎన్నో జీవితాలను చూస్తాము. వృద్ధులు, చిన్నపిల్లలు, యువకులు, కష్టపడే రైతులు, రోజంతా శ్రమించే కూలీలు, వారందరికీ ఒకే సందేశం చెప్తున్నాం, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది కేవలం ఒక మత సందేశం కాదు, ఇది దేవుని ప్రేమ సందేశం, రక్షణ సందేశం, నిరీక్షణ సందేశం. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు మీతో ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నీ హృదయంలో నాకు స్థానం ఉందా? మనిషి జీవితంలో ఎన్నో పనులు ఉంటాయి, కానీ దేవుని లేకుండా జీవితం అసంపూర్ణం. మనకు అవసరమైన గొప్ప ఆశీర్వాదం ధనం కాదు, పెద్ద ఉద్యోగం కాదు, పెద్ద ఇల్లు కాదు, దేవునితో ఉన్న సంబంధమే. ఎందుకంటే ఈ భూమిపై మన జీవితం కొద్ది కాలమే, కానీ నిత్య జీవం శాశ్వతం. అందుకే యేసయ్య అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారానే రక్షణ ఉంది. ప్రియమైన స్నేహితులారా, ఈ వీడియోను చూస్తున్న మీరు హృదయచ్చకంగా ఇక్కడ లేరు. దేవుడు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు, మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు, మీ హృదయంలో ఉన్న భయాన్ని తొలగించాలని కోరుకుంటున్నాడు, మీకు నిజమైన సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈరోజు యేసుక్రీస్తుని విశ్వసించండి, మీ పాపాలను ఒప్పుకొని ఆయన దగ్గరకు రండి. ఆయన క్షమిస్తారు, ఆయన ప్రేమిస్తారు, ఆయన మీ జీవితాన్ని కొత్తదిగా మారుస్తారు. ప్రియమైన సహోదరులారా, మా ప్రయాణం కొనసాగుతుంది. ఇంకా ఎన్నో గ్రామాలు మిగిలి ఉన్నాయి, ఇంకా సువార్త వినని ప్రజలు ఉన్నారు, ఇంకా యేసయ్య గురించి తెలియని కుటుంబాలు ఉన్నాయి. అందుకే మేము అడుగులు వేస్తూనే ఉన్నాము. ఎండలో, వానలో, అలసటలో, కానీ ఆనందంతో
ఎందుకంటే ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఆనందం కలుగుతుంది. ఈ పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థించండి. ఈ సువార్త కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మరిన్ని తలుపులు తెరవాలని ప్రార్థించండి. ఇంకా అనేక గ్రామాలకు సువార్త చేరాలని ప్రార్థించండి. ఈ వీడియోని చూస్తున్న మీరు కూడా దేవుని ప్రేమను మీ కుటుంబంతో, మీ స్నేహితులతో, మీ గ్రామంలోని ప్రజలతో పంచుకోండి. మనందరం కలిసి యేసుక్రీస్తు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను నెరవేర్చుదాం. లోకమంతటికి వెళ్ళి సమస్త సృష్టికి సువార్త ప్రకటించుడని దేవుని మాట మనందరికీ వర్తిస్తుంది. చివరిగా ఈ వీడియోను చూసిన ప్రతి కుటుంబాన్ని యేసుక్రీస్తు ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత కలుగునుగాక. నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ కలుగునుగాక. బాధలో ఉన్న వారికి ఓదార్పు కలుగునుగాక. పాపంలో ఉన్న వారికి రక్షణ కలుగునుగాక. ప్రతి గ్రామంలో దేవుని మహిమ ప్రత్యక్షమగునుగాక. ప్రతి ఇంటిలో ప్రార్థన అగ్ని వెలుగునుగాక. ప్రతి హృదయం యేసుక్రీస్తుని తెలుసుకునుగాక. ఈ సువార్త చివరి వ్యక్తి వరకు చేరే రోజు త్వరగా రావాలని మనందరం ప్రార్థిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరలోక తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరితో ఎల్లప్పుడూ ఉండునుగాక. స్తుతి, మహిమ, ఘనత యుగయుగముల వరకు మన రక్షకుడైన యేసుక్రీస్తుకే కలుగునుగాక. ఆమేన్. చీకటిలో మనసి వెతుకుతున్నాడు, ప్రకాశంలో పోతలో వెలుగుతున్నాడు. ఉన్ననే దేవులలో యేసయ్య ప్రేమ పేరట మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ఏంటి వార్త అంటే, ప్రియులారా, 2026 సంవత్సరముల క్రితం పరలోకం నుండి భూమి మీదకి ఒక చక్కని వార్త అందించబడింది. ఏంటంటే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము అని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రజలకు సంతోషం ఇచ్చే సువార్త ఇది, ప్రజలకు మేలు కలిగించే సువార్త ఇది, ప్రజలకు ఆనందాన్ని కలిగించే సువార్త ఇది, ప్రజలను విమోచించే వార్త ఇది, ప్రజలకి దుఃఖంలో నుండి సంతోషంలోకి నడిపించే గొప్ప వార్త, ప్రజలని మంచి మార్గంలో నడిపించే వార్త, ప్రజలని నిత్య నరకం తప్పించే వార్త, ప్రజలందరినీ పరలోకం చేర్చే గొప్ప వార్త. ఈ గొప్ప వార్త మీ అందరికీ తెలియజేయాలని యేసయ్య ప్రేమ పేరట మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ఈ గొప్ప వార్త వినటం వల్ల సంతోషము, ఆనందము కలుగుతుంది. ఏంటంటే ప్రియులరా, మరి ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఎన్నో వార్తలు మనం వింటున్నాము. టీవీల ద్వారా, పేపర్ల ద్వారా ఎన్నో వార్తలు మనం వింటూ ఉన్నాం. కనుక వార్తలు వింటూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ల ద్వారా చనిపోయారని, అనేక రకాలుగా చనిపోయి మరణించినటువంటి మానవుల యొక్క వార్తలు టీవీ ద్వారా, పేపర్ల ద్వారా మనం వింటూ ఉన్నప్పుడు ఆ వార్తలు వినటం వల్ల అయ్యో పిల్లలు చనిపోయారా, అయ్యో వయసులో వారు చనిపోయారా, అయ్యో అయ్యో ఫ్యామిలీతో చనిపోయారా, అనేక రకమైనటువంటి వార్తలు వింటూ ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటున్నాం, దుఃఖపడుతూ ఉంటున్నాం, విచారం చెందుతూ ఉన్నాం, నలిగిపోతున్నాం. అయితే ప్రియులారా, ఈ యొక్క వార్త ఏంటంటే, నువ్వు బాధల్లో ఉంటే నిన్ను లేవనెత్తేది, నిన్ను విడిపించేది ఈ వార్త. నువ్వు శ్రమంలో ఉంటే నిన్ను విడిపించేది ఈ వార్త. నువ్వు కష్టంలో ఉంటే నీకు తోడుగా నిలిచేది ఈ వార్త. ఏంటి వార్త అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ వార్త గత కాల క్రితం మా ఎద్దుకు వచ్చినప్పుడు ప్రియులారా, ఈ వార్త విన్నామండి. ఈ వార్త వింటున్నప్పుడు మా పరిస్థితులు ఎలాగుండే, వ్యాధులతో, బాధలతో, సమస్యలతో, అనారోగ్యాలతో, భయంకరమైనటువంటి బంధకాల్లో బంధించబడి నశించిపోతున్న భయంకర స్థితిలో పడి ఉన్నప్పుడు ప్రియులారా, ఈ యొక్క శుభవార్తమానము మా ఎద్దుకు వచ్చింది. శుభవార్తమానం అనగా మంచి వార్త, అనగా యేసయ్య వార్త. ఈ గొప్ప వార్త మా ఎద్దుకు వచ్చినప్పుడు ఈ వార్త వినటం వల్ల ప్రియులారా, ఈ వార్త వినటం వల్ల మాకెంతో మేలు కలిగింది, మాకెంతో నెమ్మది కలిగింది, మాకెంతో క్షమాధానం కలిగింది.
జరిగింది. అంతేకాకుండా జీవిత విలువేంటో తెలుసుకున్నాము, బ్రతికి విలువేంటో తెలుసుకున్నాము, కుటుంబం అంటే ఏంటో తెలుసుకున్నాము, బ్రతకడం అంటే ఏంటో తెలుసుకున్నాము, నిజమైన మార్గం అంటే ఏంటో తెలుసుకున్నాము, నిజమైన దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాము, నిత్యరాజ్యం అంటే ఏంటో తెలుసుకున్నాము. యేసుక్రీస్తు శుభవార్త వినటం వల్ల ప్రియులకు ఎంతో మేలు కలిగిందంట నా జీవితంలో. పరలోక మార్గం ఏంటో తెలుసుకున్నాము, పాప క్షమాపణ అంటే ఏంటో తెలుసుకున్నాము, నిత్య జీవం అంటే ఏంటో తెలుసుకున్నాము. ప్రియుల ఇటు గొప్ప వార్త మా జీవితాలు వినటం వల్ల మేము ఎంతో బాగుపడ్డాము, మా కుటుంబాలు కట్టబడ్డాయి, మా జీవితాలు కట్టబడ్డాయి, ఎంతో మేలు పొందుకున్నాము, ఎంతో దీవించబడ్డాము, ఎంతో ఆశీర్వదించబడ్డాము. కనుక ఈరోజు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నాము. కనుక ఈ గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియచేయాలని మరి దేవుని ప్రేమ పేరట సేవకులుగా సంఘముగా మీ గ్రామాన్ని ప్రేమించి మీ మధ్యకు వచ్చి ఉన్నాం.